ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 45వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు దృశ్యం, కర్రబల మంచం బాబాదే, భక్త మహల్సాపతిది కాదు ఈ కథలను చూద్దాం. గత 3 అధ్యాయంలో బాబా దివంగతులటి గూర్చి చూద్దాం. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించింది, కానీ వారి అనంత స్వరూపం లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచి ఉండిను. ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని, తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియూ తెలుచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచారో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకొనిచో వారి మనస్సులు భగవత్వరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. బాబా యందు హృదయపూర్వకమైన భక్తి మనకెప్పుడూ ఉండాలి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలయము చేసి తక్కిన వారిని వేరే సంచరించున్నట్లు చేసినచో ప్రయోజనం లేదు. పూజ కానీ ధ్యానము కానీ చేసి పూసుకొనచో దానిని మనఃపూర్వకంగా ఆత్మశుద్ధి తోడను చేయవలను. పతివ్రతకు తన భర్త అందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకు వీలు లేదు. జీవిత పరామవధిని పొందుటకు తండ్రి కానీ, తల్లి కానీ, సోదరుడు కానీ, ఇంకా తదితర బంధువులెవ్వరూ కానీ తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కొని మనమే ప్రయాణం సాగించవలను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందించుకొని మోక్షముకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుకుంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను. ఎప్పుడైతే నిత్యానిత్యములకు గల భేదములు పాటించదమో, ప్రపంచము అబద్ధమని తెలుసుకొనదమో, దాని వలన ప్రపంచ విషయములందు మొహము తగ్గి మనకు నిర్వమోహము కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. ఇది ఏ అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనం బ్రాహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందుదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలన వారి స్వరూపమనే మనమును నుంచుకొని ధ్యానించుటతే వారిని సర్వజంతు కోటి యందు చూచుటకు అవకాశం కలుగుతుంది. మనకది శాశ్వతానందమును కలుగజేస్తుంది. ఈ దగవ దీనిని విశదీకరించుచున్నారు. కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు దృశ్యము. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండేవాడు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపట్లోనున్న కాకా మహాజాన్ ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ కాకా మహాజాన్ కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతము చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులను కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, త్రుమిల, చమస్ మరియు కరభజన్లు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండెరు. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలను కొన్ని అడిగెను. వారికొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చారు. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను, ధాటులను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ధ్రుమిలుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజును యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరంగా బోధించారు. వాని సారాంశం ఏమైనా కలియుగంలో మోక్షము పొందుటకొక్కటే మార్గం కలదు. అదేమని గురువుని లేదా హరిని పాదార విందములను స్మరించుట. పారాయణం ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహపడి శ్యామతో ఇట్లని: నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతమునానున్నది, దాన్ని ఆచరించుట ఎంత కష్టం. నవనాథులు పూర్ణజ్ఞులు గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తికి పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తిన మనము దాన్ని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చినట్లు.
కాబట్టి అట్టి దానిని మనమాచరించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లన్నను, ఎవరైతే వారి అదృష్టంచే బాబా వంటి ఆభరణం పొందరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు చిరాకు ఎందుకు చెందుతారు? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు, కానీ మనది మాత్రం ప్రేమానురాగంతో నిండి ఉండలేదా? హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయము కానీ ఆందోళనకు కానీ అవకాశమేది? కాకాసాహెబ్ శ్యామ చెప్పిన సమాధానంతో సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అని మనోవేదన కలిగి ఆందోళనలతో చికాకు ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగింది. ఆనందరావు సాకాడే అనువాడు శ్యామాను వెదుగుచూ పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. సాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దర్శనములకు శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగజేసెను. కాకాసాహెబ్ పురాణము చదువుటకు మాని విషయం ఏమైనా అడిగెను. శ్యామ ఇట్లు నొడవని, నిన్న నీ సంశయము తెలిపితిని, దానికి సమాధానమిదిగో. బాబా సాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ, ముఖ్యంగా కాకాసాహెబ్, ఆ దృశ్యమును వివరంగా వినగోరిరి. వారి కోరిక ప్రకారం సాకాడే ఆ దృశ్యమును ఈ కింద విధంగా చెప్పనారంభించెను. లోతైన సముద్రంలో నడుము వారికి దిగే అచ్చట నిలిచి తిని, హఠాత్తుగా నచట సాయిబాబాను చూచి తిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూచి మిక్కిని ఆనందించి తిని. అది నిజము వలె నుండెను, కానీ స్వప్నము వలె కానరాకుండెది. దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చాడు. నాకు కూడా నమస్కరించవలనే అన్నది. కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లా ఉంచగలను? నేను నిస్సహాయుడిని అని నేనే అనుకొంటిని. అది విని అతడు బాబాతో ఇట్లన్నాడు, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీ. వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసి, క్షణమైనా ఆలస్యం చేయక నేను వారి పాదములపై మొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లన్నాడు, ఇకపో, నీవు క్షేమము పొందదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణం లేదు. శ్యామకు పట్టపంచె ఒకటి దానము చేయి, దానివల్ల మేలు పొందదవు. బాబా ఆజ్ఞానుసారం సాకాడే పట్టు ధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక. కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయము తీర్చుకున్నట్టుకు కాకాసాహెబ్ స్వభావం. పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టారు. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించారు. పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చారు. కాకాసాహెబ్ సంశయము తీరింది. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించాల్సిందని ఈ కథ ప్రబోధించుతున్నది. కానీ మన తల్లి యొక్క గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండాలి. వారి బోధల ప్రకారం నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల వారి కంటే వారికి బాగా తెలిసి ఉండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు వసలైన తండ్రి ఇతరులు అనేక సబోధలు చేయవచ్చును, కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరవరాదు. 1000 ఏళ్ల హృదయపూర్వకమగు నీ గురువును ప్రేమించు, వారిని సర్వస్వ శరణాగతి వేడు, భక్తితో వారి పాదములకు మొక్కు. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు అని అన్నారు. కర్రబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. ఈ కథ చూద్దాం. బాబా షిరిడీకి చేరిన కొంతకాలమునికి 4 మూరల పొడవు, ఒక చానడు వెడల్పు గల కర్రబల్ల మీద 4 చివరలకు 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దాన్ని విరిచి ముక్కలు చేసి పారవేశాడు. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచున్నాడు. ఇది విని అతడు బాబాకి ఇట్లన్నాడు, మీకింకనూ కర్రబల్ల అందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడి తీసిదెను. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లన్నాడు, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పడుకొనుటకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లన్నాడు,
మహల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయించదను. బాబా, అతడెట్లు బల్లపై పడుకుంటాడు? బల్ల మీద అంత ఎత్తున పండుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకునేవాళ్ళు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికి అది వీలవుతుంది. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చొని తన చేయి నా హృదంపై ఉంచమనదను. అచ్చట నుంచి వచ్చు భగవన్నాస్మరంను వినమనెదను. నేను పండుకొనిచో నన్ను లేవగొట్టమనదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు. నా హృదముపై వాని చేతి బరువును గమనించి ఓ భక్తా అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరిచి కదలును. ఎవడైతే నేలపైన చక్కగా నిద్రించలేడో, ఎవడైతే కదలకుండా ఉండలేడో, ఎవడైతే నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్లపైన ఎట్లు పండుకోగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమ చేయనిట్లను. మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో మది మన దగ్గరనున్నది, ఏది ఇతరులో అది ఇతరుల వద్దనే ఉంటుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయం సంపూర్ణం.